దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించేటువంటి ఒక చక్కటి శ్రేష్టమైన అవకాశం మనందరికీ అనుగ్రహించారు. అందుని బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో శుభాభివందనములు నూతన ఉదయకాలం తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ప్రభువుని ఎంతగానో గనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగసులై ప్రభును స్తుతించండి, ఆరాధించండి, ధ్యానించండి, వాక్యాన్ని ఆశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాటలు జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో నాతో పాటు పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 60వ సంకీర్తన 11వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. గొప్ప దేవుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, మరొక నూతన ఉదయకాలం నీ దాసును మీరు నిలబెట్టుకున్న మీ పక్షాన ఈ కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డల యొక్క మేలు కొరకు నడిపిస్తున్న విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, ఈ దినం కూడా నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక బిడ్డలకు మేలు కొరకు దీవించండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియులరా, వాక్యాన్ని ధ్యానం చేద్దామా? కీర్తనకారుడు అయినటువంటి దావీదు గారు ఇక గమనించినప్పుడు శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మాటలు మనం గమనిస్తే ఏమిటంటే, మనుష్యులను జయించడానికి లేక శత్రువులను జయించడానికి మనుషులు చేసేటువంటి సహాయము వ్యర్థము అంటున్నాడు. జయించడం అనేది విశ్వాసికి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవి లెక్క వాగ్దానం అని కూడా చెప్పొచ్చు. విజయం పొందాలి, జయించాలి. దేనిని జయించాలి? అసలు జయించడానికి మనకున్నటువంటి శక్తి సరిపోతుందా? మనకున్నటువంటి బలము సరిపోతుందా? ఈ ప్రశ్నకు ఒక జవాబు ఏంటంటే, వాక్యం చెబుతున్నమాట, దేవుని సహాయము లేకుండా విశ్వాసి అనబడేవాడు దేనిని కూడా జయించలేడు. ప్రాముఖ్యంగా అపవాదిని. విశ్వాసులు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారు గనుక, దేవుని చేత పిలువబడిన వారు గనుక ఆయన వారి పక్షాన నిలబడి ఏమండి వారికి శక్తిని జయించడానికి శక్తిని ఇస్తాడు. కారణం ఏంటో తెలుసా? లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. మనలో ఉన్నవాడు చాలా గొప్ప, ఎన్నో రెట్లు లోకంలో ఉన్నటువంటి అపవాది కంటే, లోకంలో మనుషులందరికంటే కూడా ఉన్నతమైన స్థితి కలిగినటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకొరకే ఆయన జయించడానికి మనకు శక్తిని ఇవ్వగల సమర్థుడు ఆయన. అపవాదిని ఓడించడానికి మనకి ప్రతి మార్గాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఎలాగైనా సరే దాన్ని ఎదుర్కోవాలి, జయించాలి. జయించగల శక్తి దేవుడు నీకు నాకు ఆయన బిడ్డగా అనుగ్రహించే సత్యాన్ని గమనించాలి. అయితే మన జీవసం పని ఏంటంటే, దేవునికి లోబడి ఆయన చెంతకు రావాలి. ఆయన చెంతకు వస్తే అపవాది నీ చెంత నుండి పారిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, గొప్ప వాగ్దానం ఇది. మీరు దేవుని దగ్గర రండి, అపవాది మీ దగ్గర నుండి పారిపోతాడు. వాడు పారిపోవాలి అంటే నువ్వేం చేయాలా? దేవుని దగ్గరికి రావాలా. దేవునికి లోబడినటువంటి వారి నుంచి అపవాది దూరంగా పారిపోతాడు. చూడండి, ఒక్కసారి అంటూ లోబడటం మొదలు పెడితే, దేవుని దగ్గర రావడం మొదలు పెడితే, ఆ తర్వాత ఏమంటే అపవాదిని ఓడించడం, వాడిపైన విజయము సాధించడం, ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక గొప్ప వాగ్దానంగా ఇవ్వబడింది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ లోకంలో ఉన్నటువంటి మార్గాలను, పాపమును విడిచిపెట్టాలి. అపవాది సంబంధమైనటువంటి ప్రతి ఆలోచనను విడిచిపెట్టాలి. క్రీస్తు చెంతకు వచ్చినటువంటి దగ్గర నుంచి విశ్వాసులుగా మారిన నాట నుండి ఏమండి లోకాన్ని మనం జయించడం మొదలు పెట్టాం. జయించాం కూడా అనేక సందర్భాల్లో. కానీ కొన్ని సందర్భాల్లో అపవాది చేతులు ఓడిపోతూ ఉన్నాం. కానీ వాక్యం చెప్తుంది, మనుషుల సహాయం తీసుకున్న రోజున నువ్వు ఓడిపోతావు.
కీర్తనకారుడు అంటున్నాడు, మనుషులు చేసే సహాయం వ్యర్థమయ్యా, శత్రువును జయించాలంటే మాకు నువ్వే సహాయం దయచేయాలి. నీ సహాయం లేకపోతే, నీ తోడు లేకపోతే, నీ యొక్క ప్రోత్సాహం లేకపోతే నేను శత్రువు ఒక్క క్షణం కూడా జయించలేను. గమనించాలి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా. అయితే క్రీస్తులో నమ్మకం ఉంచి కొనసాగుతూ ఉండడం ద్వారా ఆ విజయాన్ని ఏమండి మనం సొంతం చేసుకోగలుగుతాం. తద్వారా విజయంలోనే కొనసాగడానికి దేవుడు మార్గం సరళం చేస్తాడు. దేవుడు మనల్ని లోకంలో నుండి పిలుచుకొని, లోకం నుండి ప్రత్యేకించుకొని ఆయన ప్రజలు ఉండడానికి వేరు చేశాడు కనుక ఆ ప్రత్యేకతను, ఆ శ్రేష్టమైన ఈవిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన నీ కొరకు నా కొరకు లోకాన్ని జయించాడు కనుక భయపడొద్దు, దిగులు చెందొద్దు. లోకాన్ని జయించాను, మీకు శ్రమలు వచ్చిన ఇబ్బంది పడొద్దు, జయించే వారికి ఉండండి, జయించే వారిని నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టు. కనుక జయించడం మొదలు పెట్టడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చూడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలలా భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, సోదరులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి, క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆశీర్వదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు పరిణామ జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారంటే ఆదరణ ఆదర్ప దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక, ఆమేన్.